సరస్వతి నది అండి ఇది. సో సరస్వతి నది పుట్టింది ఇక్కడ అండి. సో మనా విలేజ్, మన ఇండియన్ లాస్ట్ విలేజ్, అక్కడ సరస్వతి నది పుట్టిన ప్లేస్ ఇదండి. చూడండి, మీరు ఇక్కడ బాగా కనబడుతుంది చూడండి. పక్కనే టెంపుల్ కూడా చూడండి ఇది. సో సరస్వతి దేవికి మొన్న పుష్కరాలు జరిగినాయి కదండి, ఈ నదికి పుష్కరాలు జరిగినాయి. సో ఇక్కడి నుంచే పుట్టిందండి. మీరు చూస్తున్న వ్యూ అయితే చాలా బాగుందండి. ఇక్కడ చుట్టూరు మౌంటైన్స్. సో మా పైనంతా మంచు పడుతుంది చూడండి, ఇదంతా మంచే అండి. పైనంతా మంచు కొండల్లో నుంచి. ఇక్కడ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉందండి. టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూపిద్దామండి మళ్ళీ ఒకసారి. సరస్వతి నది చూడండి, క్లైమేట్ చూడండి ఎంత బాగుందండి. మనా విలేజ్ నుంచి 3 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేశాను మనం. సో సరస్వతి నది వెళ్తుంది. ఇంకా ముందు మనకి ఇలా విగ్రహాలు ఎన్నో ఉన్నాయని చూపిస్తాను చూడండి ఒకసారి. సో పాండవుల విగ్రహాలు అన్ని. ద్రౌపది అండి, ద్రౌపది. అర్జునుడు అండి. సో అలా పాండవులు మొత్తం విగ్రహం నడుస్తున్నట్టు చూడండి, భలే ఉందండి. ఇక్కడ వాళ్ళు వాక్ చేస్తున్నట్టు, ఈ సరస్వతి నది మీద వాక్ చేస్తున్నట్టు భలే పెట్టారు. భీముడు అండి, భీముడు. ధర్మరాజు అండి. సో చూడండి వీళ్ళందరూ ఎలా నడుస్తున్నట్టు పెట్టారో, భలే వ్యూ ఉందండి వ్యూ. సో ఇటు పక్కేమో యమున సరస్వతి నది పక్క వెళ్ళి. ఇక చూడండి, ఇండియన్స్ ఫస్ట్ టీ షాప్ అని ఉంది. మన టిబెట్ బార్డర్ నుంచి ఇక్కడ నేను పైదాకా వచ్చానండి. ఇక్కడ ఫస్ట్ టీ షాప్ అని ఉంది. ప్రస్తుతానికి వర్షం పడుతుందండి, ఇది మన బార్డర్. చాలా ఎక్సలెంట్గా ఉందండి క్లైమేట్ మాత్రం. చూస్తానండి, ఆయన కొండలు కూడా కనపడతలేదు మీకు, అంతా మంచు కప్పేసి ఉన్నాయి. సో మంచు కప్పేసి, చుట్టూరు మంచు కప్పేసి మబ్బులతో. సో ఆల్మోస్ట్ మనకి వర్షం పడుతూ ఉందండి, చిన్న చిన్న డ్రాప్లెట్స్. కానీ ఇక్కడ వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. సో మన బద్రీనాథ్ నుంచి మనా విలేజ్కి వచ్చి అక్కడి నుంచి మీరు పైకి వస్తే సరస్వతి నది స్టార్ట్ అయిద్దండి. ఇంకొంచెం పైకి వెళ్తే మీకు ఈ వ్యూ పాయింట్ ఉండిద్ది. చాలా బాగుంది చూడండి ఇది. సో ఎక్సలెంట్గా ఉంది. సో డౌన్ కింద మనకేమో సరస్వతి నది కనపడుతుంది. సో ఇక్కడేమో ఇందాక చెప్పిన పాండవులు నడుస్తున్నది. ఆ పైన బార్డర్ చూడండి, మీకు బార్డర్ కనపడుతుంది చూడండి, బార్డర్. అది మన బార్డర్ అండి. సో చైనా మనది బార్డర్, అది మీకు బార్డర్ చుట్టూ కనపడుతుంది చూడండి, అది మన బార్డరు. సో వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉందండి. సో మన ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి.